సమర్పించు అద్భుతం అమ్మ తోడు అదిరిపోయే షో గ్రాండ్ ఫినాలే. మన షోలో జడ్జ్ లా వచ్చి మా టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ, కరాటేలో నాన్చాక్ లా, మ్యూజిక్ లో గిటార్ లా, మార్షల్ ఆర్ట్స్ లో లీడర్ లా మా టాలెంట్స్ ని చూడటమే కాకుండా ఆయనలో ఉన్న టాలెంట్స్ ని కూడా మాకు చూపిస్తూ ఈ షోకి ఒక గొప్ప ఫీల్ ని ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ వన్ మల్టీ టాలెంట్ రియాలిటీ హీరో భానుచంద్ర గారికి స్వాగతం. నాకు ఇవాళ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ మన జీ తెలుగు వ్యూవర్స్ అందరూ కూడా మహా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఫ్యాంటాస్టిక్ గా చేసాం, క్వార్టర్ ఫైనల్స్ ఇంకా బాగా చేసాం, సెమీఫైనల్స్ సూపర్ గా చేసాం, ఇక ఫైనల్స్ అంటే అద్భుతంగా చేస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. ఓ వావ్. ఓకే దెన్ ఇంకా డిలే దేనికి మనం పిలుద్దాం. ఆల్ రైట్ సర్, సో ప్లీజ్ టేక్ యువర్ సీట్. థాంక్యూ. యా. సిటీ క్లాస్ టీమ్ కి ఒకళ్ళు, విలేజ్ మాస్ టీమ్ కి ఒకళ్ళు సపోర్ట్ గా ఉంటూ, టాలెంట్ ఎక్కడున్నా టాలెంటే అంటూ తమ టీం గెలుపు కోసం విజిల్ వేస్తూ చప్పట్లు కొడుతూ టైటిల్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్న విలేజ్ మాస్ శ్రీ విద్య అండ్ సిటీ క్లాస్ నందకిషోర్ కి స్వాగతం. హలో విద్య. హాయ్ నందు. హాయ్. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగుంది. సో ఒక్కరు చెప్పండి నాకు, సోఫార్ మీ జర్నీ ప్రిలిమ్స్ నుండి సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో నేను సిటీ క్లాస్కి ఆవిడ విలేజ్ మాస్కి సపోర్ట్ చేస్తూ వచ్చాం కదా. అప్పుడు ఏంటంటే మేము ఎటువైపు ఉన్నా కూడా జస్ట్ టాలెంట్ మేము ఎంకరేజ్ చేసాం. అండ్ మా దాంట్లో లోపాలు ఉన్నా కూడా మేము వాళ్ళకి చెప్తూ వచ్చాం. అటువైపు మంచి టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. ఇంత మంచి జర్నీలో మంచి ఏంటంటే మేము నేర్చుకున్నది ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది మాకు చూసే అవకాశం ఈ షో ద్వారా మాకు వచ్చింది. మేము అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాను నేనైతే డెఫినెట్గా. సో ఫైనల్స్కి వచ్చేసాం. ఫైనల్స్ అంటే తెలుసుగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. సో మాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది ఏమవుతుందా ఫైనల్. వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ఫైనల్స్. ఓకే విద్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ బీయింగ్ ఇన్ ద షో. చాలా బాగుండింది. అండ్ నిజంగా ఆయన అన్నట్టు చాలా మంచి టాలెంట్స్ చూసే అవకాశం వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన టీమ్స్ అనేవి పెట్టినవి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమే. వాళ్ళు వాళ్ళ కోసమే కాకుండా టీం కోసం కూడా నేను కష్టపడాలి అనే ఒక దీని గురించి. అండ్ ఐ థింక్ అందరూ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. హై లెవెల్ పర్ఫార్మెన్సెస్ చూసేస్తున్నాం. నాకు చాలా క్వశ్చన్ మార్క్ ఉంది, ఇంకేముంటుంది గ్రాండ్ ఫినాలేలో, అన్నీ చూసేసాం కదా అని. బట్ నాకు పార్టిసిపెంట్స్ అందరూ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే దానికి 10 times చూపిస్తాము, 20 times చూపిస్తాం అంటున్నారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ గ్రాండ్ ఫినాలే అండ్ ఇట్ షుడ్ బి అ గ్రాండ్ సక్సెస్. ఓకే లెట్స్ టాలెంట్ విన్, నో టీమ్స్ అదంతా కాదు, టాలెంట్ విన్ అవ్వాలి. గ్రాండ్ ఫినాలే కాబట్టి ఓన్లీ టాలెంట్ అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ విద్య అండ్ నందు. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రోజు నుంచి మీరిద్దరూ డిఫరెంట్ టీమ్స్ గా కాకుండా ఒక టీమ్ గా అందరు పార్టిసిపెంట్స్ ని ఈక్వల్ గా జడ్జ్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి. డెఫినెట్ గా. అబ్బా చాలా మంచి కాన్సెప్ట్ ఫైనల్స్ లో. నో ప్రాబ్లం. ఎక్కడున్నా కూడా నిజంగా ఇప్పటి నుంచి టాలెంట్ మేము ఎంకరేజ్ చేస్తాం. ఇద్దరం ఒకటే టాలెంట్ ఎంకరేజ్ చేస్తాం అంతే. That's the spirit, so let's go for it. Please.